అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ దానిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుకొనని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ లోకంలో నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రతి ఒక్కరూ పుట్టుకతోనే జన్మ పాపము, కర్మ పాపము, అంతేకాదు క్రియలతో కూడిన పాపం కూడా ఉంటుంది. కాబట్టి ఏ ఒక్కరూ మేము నీతిమంతులమని చెప్పడానికి అసలు అవకాశం లేదు. మీరు నీతిమంతులుగా అని మీరు అనుకున్నట్లయితే మీకన్నా పాపి ఇంకొకరు ఉండరు. కాబట్టి మీ పాపములను దేవుని సన్నిధిలో ఒప్పుకోండి. మన పాపములు ఎర్రనివైనా కూడా దేవుడు హిమం వల్లే తెల్లగా చేస్తానని అంటున్నాడు. అది ఎప్పుడంటే మనం ఒప్పుకున్నప్పుడు. అలాగే గొర్రెబొచ్చు వల్లే తెల్లగా చేస్తానంటున్నాడు. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల భూమి యొక్క మంచి పదార్థాలు అనుభవిస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంతేకాదు దేవుని యొక్క క్రియలు అనుసరించాలి. కీడు చేయటం ఇతరులకు మేలు చేయాలి. అంతేకాదు హింసించబడుతున్న వారిని విడిపించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం నీతిగా ఉంటే దేవుడు మనల్ని దీవిస్తాడు.